సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు బెస్ట్ మాయిశ్చరైజర్ వాడినా కూడా అది మీ స్కిన్ డ్రైయే అయిపోతుంది మళ్ళీ సాయంత్రం వరకు, ఆర్ చాప్డ్గా ఉంటుంది, ఆర్ మంటగా ఉంటుంది. ఈవెన్ అక్కడే కాదు, మన నోరు చుట్టూ కూడా ఇక్కడ అండ్ ఫేస్ దగ్గర కొన్ని పార్ట్స్లో కూడా బాగా క్రాక్ అయిపోయి మంటగా ఉంటుంది వింటర్లో. సో దీనికి ఏం చేయొచ్చు అంటే మీరు సోప్ మార్చి చూడండి. అంటే మీరు ఈ కెమికల్ ఫ్రీ సోప్స్ వాడండి, అంటే పారాబెన్ సల్ఫేట్స్ లేని కెమికల్ ఫ్రీ సోప్స్ వాడి చూడండి. జెంటిల్ సోప్స్ అంటారు, అంటే బేబీ సోప్స్ ఉంటాయి కదా, జెంటిల్ సోప్స్, అవి వాడి చూడండి. సో ఇలాంటి జెంటిల్ సోప్ వాడి, మైల్డ్ సోప్స్ వాడి, దాంతోపాటు ఒక థిక్ మాయిశ్చరైజర్ వాడారనుకోండి, సో మీకేంటంటే వింటర్లో మీరు ఒక్కసారి మాయిశ్చరైజ్ చేసుకున్నా మీకు సాయంత్రం వరకు ఆర్ రాత్రి వరకు మీ స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీ మాయిశ్చర్ కూడా, స్కిన్లో ఉన్న మాయిశ్చర్ ప్రొటెక్ట్ అవుతుంది అండ్ గ్లో కూడా వస్తుంది. సో ఇది మీరు ట్రై చేసి చూడండి. మీ సోప్ ఒకవేళ హార్ష్ కెమికల్స్ ఉంటే చూసుకొని దాని బదులు జెంటిల్ సోప్ వాడండి, ప్లస్ థిక్ మాయిశ్చరైజర్ వాడండి వింటర్, అండ్ మీకే మంచి చేంజ్ అండ్ గ్లో కనిపిస్తుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగొచ్చు, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.